నిన్నటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నకు సమాధానం. స్టేట్ మ్యూజియం కాన్క్లేవ్ ఆన్ అప్కమింగ్ యుగయుగీన్ భారత మ్యూజియంను ఎవరు ప్రారంభించారు? కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ న్యూఢిల్లీలో స్టేట్ మ్యూజియం కాన్క్లేవ్ ఆన్ అప్కమింగ్ యుగయుగీన్ భారత మ్యూజియంను ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని GLAM విభాగం ఈ ఈవెంట్ను నిర్వహించింది. ఇక మొదటిది, భారత్లో గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3వ ఎడిషన్. 2024 ఆగస్టు 17న గ్లోబల్ సౌత్ సమ్మిట్లో 3వ ఎడిషన్ను భారతదేశంలో నిర్వహించనున్నారు. వర్చువల్ మోడ్లో జరిగే ఈ సమ్మిట్కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశం లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాలు తమ అభిప్రాయాలు, సమస్యలను పంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సంబంధాలు, సహకారాలు మెరుగుపరచడం దీని లక్ష్యం. మొదటి శిఖరాగ్ర సమావేశం 2023 జనవరిలో, రెండవ సమావేశం 2023 నవంబర్లో జరిగింది. ఇక రెండవది, ISS యాత్రకు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం ప్రకటించింది. అనూహ్య పరిణామాలలో ఆయన యాత్ర చేపట్టలేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాటు కింద గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను ఎంపిక చేసింది. ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగితే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండవ భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. ఈ మిషన్లో భాగంగా శుభాన్షు శుక్లా ISSలో తోటి వ్యోమగాములతో కలిసి శాస్త్ర పరిశోధనలు చేయడంతో పాటు పలు సాంకేతికతలను పరీక్షించనున్నారు. శుభాన్షు శుక్లా 2006లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. ఈయనకు ఫైటర్ కాంబాట్ లీడర్గా 2000 ఫ్లైట్ అవర్స్ అనుభవం ఉంది. ఇక మూడవది, న్యూఢిల్లీలోని హ్యాండ్లూమ్ హట్లో విరాసత్ ఎగ్జిబిషన్. 10వ భారతీయ చేనేత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని హ్యాండ్లూమ్ హట్లో 15 రోజుల పాటు విరాసత్ అనే పేరుతో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నారు. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఎక్స్పోను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా చేనేత కార్మికులు వారి ఉత్పత్తులను నేరుగా రీటైల్ చేయడానికి 75 స్టాల్స్, ఎగుమతులపై వర్క్షాపులు, లైవ్ లూమ్ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ చేనేత, హస్త కళాకారుల ప్రతిభపై దృష్టి పెడుతుంది. 2015 ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో చెన్నైలో మొదటి జాతీయ చేనేతల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇక నాలుగవది, BSF తాత్కాలిక డీజీగా దల్జిత్ సింగ్ చౌదరి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్గా దల్జిత్ సింగ్ చౌదరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. దల్జిత్ సింగ్ చౌదరి 1990 బ్యాచ్ IPS అధికారి. 34 సంవత్సరాల సర్వీసులో ఆయన ఉత్తరప్రదేశ్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సెంట్రల్ డిప్యుటేషన్పై ఇండో టెబిటన్ బోర్డర్ పోలీసుల్లో ADGగా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో SDGగా కూడా సేవలనందించారు. ఆయన 4 పోలీసు పథకాలతో పాటు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, అతి ఉత్కృష్ట్ సేవా మెడల్ కూడా పొందారు. ఇక ఐదవది, ఒలింపిక్ గేమ్స్ ముగింపు వేడుకల్లో భారతదేశ పథకాధారిగా మను భాకర్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వివరాల ప్రకారం పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలలో మహిళా పథకాధారిగా మను భాకర్ వ్యవహరించనున్నారు. ఈ ఒలింపిక్స్లో మను 2 కాంస్య పథకాలను గెలుచుకుంది. స్వాతంత్ర భారతదేశంలో ఒలింపిక్స్లో ఒకే ఎడిషన్లో 2 పథకాలు సాధించిన తొలి అథ్లెట్గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. 1900లో జరిగిన పారిస్ ఒలింపిక్స్లో 2 రజత పథకాలను గెలుచుకున్న నార్మన్ ప్రిచర్డ్స్ ఒలింపిక్స్లో 1 కంటే ఎక్కువ పథకాలను సాధించిన తొలి భారతీయురాలు. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుక ఆగస్టు 11న జరగనుంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. డేటా మేనేజ్మెంట్ కోసం NITC ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.